జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పి ప్రతి మీటింగుల్లో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలని చెప్పి వేదికల పైన మాట్లాడుతావు, వేదికల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలతో గుండాలతో నా అక్క చెల్లెలని అత్యాచారం చేయిస్తావు. నా ఎస్సీలని వేదిక మీద మాట్లాడతావు, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టి చంపిస్తావు. వేదిక మీద నా ఎస్సీలని మాట్లాడతావు, నా సోదరుడు వరప్రసాద్ని పోలీసుల సమక్షంలో శిరోమణనం చేయిస్తావు. నా ఎస్సీలని వేదికల మీద ఓట్ల కోసం మాట్లాడతావు, నీ సొంత నియోజకవర్గంలో దళిత మహిళని అత్యాచారం చేస్తే కనీసం నోరు మెదపలేనటువంటి కుల ద్రోహివి, దళిత ద్రోహివి. నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, వీడొక దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. వీడు అని ఎందుకంటా ఉన్నానంటే 5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే దళితుల్ని చిత్రహింసలు పెట్టి దారులు హత్యలు అత్యాచారాల్లో నెంబర్ 1లో ఉందంటే వీడంత దళిత ద్రోహి. ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి పేపర్లలో సామాజిక న్యాయం అని మాట్లాడుతూ తన సొంత సామాజిక వర్గానికి దాదాపు 1000 నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీ కళ్యాణ్ దుర్గంలో ఒక మంచి వ్యక్తి సురేంద్ర బాబు, నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి అన్నతో సంబంధం ఉంది. ఏ రోజు కుల వివక్షతను నేను ఆయన దగ్గర చూడలే. నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుసు. కొంతమంది రాజకీయాల్లోకి సంపద కోసం వస్తారు, కొంతమంది సంపాదించింది సమాజ సేవ చేయడానికి వస్తారు. ఆ రెండో కోణం సురేంద్ర బాబు గారిది. ఆయన ట్రస్ట్ ద్వారా వ్యక్తిగతంగా 20 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేసినటువంటి వ్యక్తి సురేంద్ర బాబు గారు. మంచి మనిషి. మీరందరూ ఆశీర్వదించి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని మెజారిటీని సురేంద్ర బాబు గారికి ఇస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొంతమంది టికెట్లు రాలేదనో లేదా అవకాశాలు లేవనో పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సురేంద్ర బాబుకు సంబంధం లేదని. 2004లో నామినేషన్ చివరి నిమిషంలో అనంతపురం అర్బన్ టికెట్ని వేరే వాళ్ళకి ఇస్తే త్యాగం చేసి మౌనంగా ఉన్నాడు తప్ప రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలే. 19లో కళ్యాణ్ దుర్గం టికెట్ 10 రోజుల ముందు ఇచ్చి క్యాన్సిల్ అయితే మౌనంగా పార్టీ కోసం త్యాగం చేశారు తప్ప రోడ్లు ఎక్కి ధర్నాలు చేయలే. ఉండొచ్చు టికెట్ రాని నాయకులకు ఆవేదన ఉండొచ్చు. నేను చెప్తాను, ఒక మాదిగ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు నాకు 3 నియోజకవర్గాలు